హలో ఫ్రెండ్స్, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటో తెలుసా? ఇన్ఫ్లేషన్. వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇండియాలో ఇన్ఫ్లేషన్ అరౌండ్ 6.5% నుంచి 7.5% ఉంది ఎవ్రీ ఇయర్స్. ఇప్పుడేంటి ఇది 6.5% టు 7.5%? వాట్ ఈస్ దిస్? ఇది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అన్న తర్వాత ఒక వస్తువు, అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్ ఈరోజు పర్చేస్ చేస్తున్నారు 2026లో. సో ఈ బైక్ ఈరోజు 1 lakh రూపీస్ ఉంది. ఇదే బండి నెక్స్ట్ ఇయర్ 2017లో కూడా మీరు తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 year తర్వాత మీరు తీసుకున్నారా అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఈ బండి ప్రైస్ ఈరోజు 1,00,000 ఉంది, రైట్? 1 lakh ఉంది. అదే బైక్ 2017లో మీరు తీసుకోవడానికి వెళ్తే, నో, సేమ్ బైక్ 2027లో మీరు తీసుకోవడానికి వెళ్తే దీని ప్రైస్ 1,07,000, 8,000 లేదా 10,000 కూడా ఉండొచ్చు. సో 7,000 to 8,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఏంటి? ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఈ ఇన్ఫ్లేషన్స్కు కూడా బీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారా? సో యు ఆర్ ద బెస్ట్ ఇన్వెస్టర్ అని చెప్పచ్చు. ఈ వీడియోలో అయితే జస్ట్ నేను ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి చెప్తున్నా. ఎవ్రీ ఇయర్ రేట్స్ అయితే పెరుగుతూ పోతాయి కదా, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అది ఇండియాలో 7% ఆన్ అన్ యావరేజ్ ఉంది. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్స్కు కూడా బీట్ చేస్తూ పర్సంటేజ్ని ఎర్న్ చేస్తున్నట్టయితే బెస్ట్. అట్లా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 7% అప్రాక్సిమేట్లీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంది కదా. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మీరు 15%, 17% మీకు ఇంట్రెస్ట్ దొరికితే ఓకే. 7% తీసేసిన ఇంకా 7% ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకు వస్తుంది. సో మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. మనీ అనేది గ్రో అవుతుంది. లేదు, మీకు 5% రిటర్న్ వస్తుంది అండ్ ఇన్ఫ్లేషన్ 7% ఉంది. సో మీరు -2%లో ఉన్నారు. మీ మనీ వాల్యుయేషన్ తగ్గుతూ పోతుంది. ఇది ఇన్ఫ్లేషన్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా ఇన్ఫ్లేషన్కు బీట్ చేస్తూ రిటర్న్స్ జనరేట్ చేయడం చూడండి. అంటే ఆల్మోస్ట్ 17% వరకు మీరు ట్రై చేస్తారనుకోండి, 7% ఇన్ఫ్లేషన్లో వెళ్ళిపోయినా 10% మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇప్పుడు ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే మ్యాక్సిమం బ్యాంక్, బాండ్, ఎఫ్డీస్ ఇలాంటి ఎందులో అయితే మీకు దొరకదు. ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్, మీ వాల్యుయేషన్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఐపి త్రూ ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. సో అక్కడ మీరు ఈజీగా ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయొచ్చు, ప్లస్ మీ మనీ కూడా గ్రో అవుతుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ కూడా మీకు అక్కడ దొరుకుతుంది. సో ఇదే ఈ వీడియో. జస్ట్ ఇన్ఫ్లేషన్ గురించి మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేసాను అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.